పరలోకమందు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని దేవుడు చెప్పాడు. అవర్ ఫాదర్ ఈజ్ హోలీ అనాయింటెడ్. కాబట్టి మనం కూడా పరిశుద్ధమైన మనుషుల్లాగే లోక సంబంధులకి మనకి చాలా తేడా ఉంది. వాళ్ళు మనసుకు నచ్చినట్టు జీవిస్తారు, చెయ్యాలనుకున్న పని ఏదైనా అది పాపమైన చేసి తీరుతారు. కానీ మనం అలా కాదు, మనం దేవునికి నచ్చినట్టు మనం జీవనాన్ని కొనసాగించాలి. కానీ ఈరోజు దేవుణ్ణి విశ్వసించిన నీవు, సంఘములో చేర్చబడ్డ నీవు ఎలా జీవిస్తున్నావు? ఎప్పుడు నీకు పక్కవారి గురించే తప్పితే నేను ఎలా జీవిస్తున్నాను అనేది ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఒక వ్యక్తి నీ నుంచి దూరమైనప్పుడు, ఒక వ్యక్తి నీకు నచ్చకపోనప్పుడు నువ్వు ఆ వ్యక్తి గురించి ఎంతసేపటికి చెడుగానే చెప్తున్నావు, కానీ ఆ వ్యక్తి గురించి ఎప్పుడైనా నువ్వు మంచి చెప్పేవా? లేదు. వ్యక్తుల గురించి అపోహాలు సృష్టిస్తూ, సాక్ష్యాలని పాడు చేసి, వ్యక్తుల జీవితాల గురించి చెడుగా మాట్లాడేయటం అత్యంత హీనమైన స్థితి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? వ్యక్తుల గురించి చెడుగా దుష్ప్రచారం చేస్తున్నావా? వ్యక్తుల సాక్ష్యాలను డ్యామేజ్ చేస్తున్నావా? వ్యక్తుల మీద అపోహాలు సృష్టిస్తున్నావా? గుర్తుంచుకో, దేవుని శిక్షలు నీ మీదకి వస్తాయి, త్వరగానే వస్తాయి నువ్వు మారు మనసు చెందకపోతే. పక్కవారి జీవితాల గురించి నీకు అనవసరం. నీ జీవితం ఎలా ఉంటుందనేది ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుడితో ఎలా జీవిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను చేయం కోరుకుంటున్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించాలి. లవ్ యువర్ నైబర్. నీ పొరుగు వారిని ప్రేమించడం ఆరంభించాలి. నీ పొరుగు వారిని డ్యామేజ్ చేయని దేవుడు చెప్పలేదు. నీ పొరుగు వారి మీద నిందలు వేయని దేవుడు చెప్పలేదు. నీ పొరుగు వారి సాక్ష్యాన్ని పాడు చేయని దేవుడు చెప్పలేదు. ప్రేమించు. నీ శత్రువు కొరకు నువ్వు ప్రేమించు. నిన్ను ద్వేషించే వారి కొరకు, నిన్ను హింసించే వారిని నువ్వు ప్రేమించు, ప్రార్థించని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి ఆలోచించుకో. మనుషుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తుల్ని గురించి చెడుగా మాట్లాడుతూ, అపోహాలు సృష్టిస్తూ, ప్రజల్లో చెడ్డగా నువ్వు క్రియేట్ చేస్తున్నావా, లేకపోతే మనుషులందరినీ ప్రేమిస్తున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. ఏది ఉత్తమమైందో అది నువ్వు వెతికి వెంటాడు.